ఇది తమిళులకు కార్తీక మాసం. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచలగిరి పైన మహాజ్యోతిని ప్రజ్వలింపచేస్తారు. దీనినే కృత్తికా దీపోత్సవం అంటారు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద రాగితో చేయబడుతుంది. ఇందులో ఒత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను వత్తిని జ్యోతినాడార్ లేక దీపనాడార్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి భక్తులు అందజేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహాదీపం 3 రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. సుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపము దర్శనమిస్తుంది. అగ్ని రూపం నిశ్చల దీపం. గిరులపై ఆలయాలు ఉంటాయి, కానీ ఆ పర్వతమే ఓ మహాలయం. అది పరమపావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించిన, రమణులు ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రం కార్తీక పౌర్ణమి నాడు దేదీప్యమానంగా వెలుగుతుంది. ఏమిటి అరుణాచలం? తమిళనాడులోని తిరువనమలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. అగ్నిలింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. స్మరణోత్ అరుణాచలి అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భూమిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువనమలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించి వేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్టాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరుతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుండి వెలువడి ముక్తి మార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకతియామనిగా పరిమళిస్తుంది. అగ్నిలింగమై పరంజ్యోతి స్వరూపిడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే అనేది తమిళనాట జనబాకుల్యంలో ప్రచారంలో ఉన్న సందేశం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృతయుగంలో దీన్ని అగ్నిపర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరయుగంలో తామ్రశైలమని వ్యవహరించారు. కలియుగాన శిలశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బీర్బల్ సహాని నిర్ధారించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని సోనాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీ చక్రతాల్ పార్కు స్థానువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అని అన్నారు. భగవద్రామానాజులు అరుణాచలాన్ని మహాసాలగ్రామంగా దర్శించారు. మహాదీపం, అగ్నిరూపం నిశ్చల దీపం. అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం. నమశివాయ అనేది యోగ పంచాక్షరి, అరుణాచలం జ్ఞాన పంచాక్షరి, శ్రీ రమణులు ధ్యాన పంచాక్షరి. అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు, నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు. రమణ సందేహం. తమిళంలో గిరివలం అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధిలో ఎంతో వైశిష్టం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో కార్తీక పౌర్ణమి నాడు చేసే మహాదేవ అగ్నిలింగం ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి.
గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడడానికి కారణమైన అద్వైత గురువు భగవాన్ రమణ మహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్ని తన ఆవాసంగా చేసుకున్న మహర్షి ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. అక్షరమణమలై పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణుడు శతకాన్ని రచించారు. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను అరుణాచల అష్టకం ద్వారా ఆవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారాయన. రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుంచి వీక్షిస్తే అరుణాచలం ఆసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామనై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు. వీలైతే వెళ్ళి దర్శించుకోండి. అరుణాచల గిరి ప్రదక్షిణ చెయ్యండి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.